అనగనగా కృష్ణాపురం అనే గ్రామంలో కాంతమ్మ, అతని మనవడు చంటి ఉండేవాళ్ళు. చంటి తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో కాంతమ్మ మనవడిని తెచ్చి పెంచుకొనసాగింది. వాళ్ళు చాలా పేదవాళ్ళు, పూట గడిచేది కాదు. అయితే కాంతమ్మ ఒకరోజు మేకల్ని ఇచ్చి మనవడిని అడవికి పంపించింది. చంటి చాలా అమాయకుడు. తన దగ్గర ఉన్న రొట్టెలను తీసుకొని అలా అడవికి బయలుదేరాడు. అక్కడ చంటికి సడన్గా ఎవరో అరుపులు, బాధలు వినిపించాయి. అక్కడి నుంచి చంటి ఎవరు అని అక్కడి నుంచి మేకల్ని వదిలి ముందుకు బయలుదేరాడు. అక్కడ తనకు ఒక ముసలమ్మ కనిపించింది. ఆమె ఆకలితో చాలా బాధపడసాగింది. చంటి దగ్గరికి వెళ్ళి, ఏమైంది అవ్వా అని అడిగాడు. నాకు ఆకలిగా ఉంది నాయనా, నీ దగ్గర ఏమైనా ఉంటే నాకు ఇవ్వు అని చెప్పింది. అప్పుడు చంటి, నా దగ్గర ఉన్న రొట్టెలు మాత్రమే, అవి తీసుకుని తిను అని ఆ రొట్టెలు ఆ అవ్వకి ఇచ్చాడు. అప్పుడు ఆ అవ్వ అది తిని తనకు మెచ్చి, ఇదిగో నాన్న, ఈ ధనము నువ్వు తీసుకుని వెళ్ళి ఇంకా దేనికి అని చెప్పింది. అప్పుడు చంటి ఆ ధనాన్ని తీసుకొని ఇంటికి బయలుదేరసాగాడు. దారిలో తన మేకల్ని తోలుకుంటూ ఆ ధనమును తీసుకుంటూ ఇంటికి అలా వెళ్తూ ఉన్నాడు చంటి. ఇంటికి చేరుకోగానే వాళ్ళ బామ్మకి జరిగిన విషయం అంతా చెప్పాడు చంటి. వాళ్ళ బామ్మ తన మంచితనానికి మెచ్చుకొని ఒకరికి సాయం చేసే గుణం మంచిదని చెప్పి ఆ ధనము తీసుకొని వాళ్ళిద్దరూ హాయిగా కాలం గడిచసాగింది. చూసారా పిల్లలు, ఒకరికి సాయం చేసే గుణం, ఒకరికి ఆకలి తీర్చుకుని మన దగ్గర ఉండాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా కథ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.